సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పత్రికలకు అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో పాత్రికేయుల కోసం చేసిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమాచారాన్ని పత్రికలకు సకాలంలో అందించడానికి ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ కూడా ఇక్కడి నుంచి పనిచేస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీవీల ద్వారా వివిధ ఛానల్స్లో వస్తున్న వార్తలు, ప్రకటనలను ఎంసీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్ హెడ్ క్వార్టర్స్లో ఈ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఉంటున్న ఒక ప్రత్యేక రూమ్ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ముందు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఒక మీడియా పర్సన్స్ వచ్చేసి ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం గురించి ఒక డేటా ఒక బైట్స్ తీసుకోవడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ కానీ ఆర్ కాన్స్టిట్యూన్షియల్ లెవెల్లో జరుగుతున్న విషయాల్లో గురించి ఎనీ అప్డేట్స్ కానీ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి డేటా తీసుకోవడానికి కోసము ప్రత్యేకంగా ఈ రూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము. ఇక్కడ నోటీస్ బోర్డులో ఎవ్రీ ఈవినింగ్ అట్లీస్ట్ బై 5 o'clock లోపల్లో ఆ రోజున జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, ప్రెస్ రిలీజెస్ ఫ్రమ్ లోకల్ కాన్స్టిట్యుయెన్సీస్ అదన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడ నుంచి కూడా ప్రతిరోజు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీడియాకి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఎట్లాంటి గ్యాప్లు లేకుండా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక 3 different స్క్రీన్స్ పెట్టేసి దాదాపుగా 20 ఛానల్స్ వరకు కంటిన్యూస్గా చూడడానికి ఒక 24/7 అంటే 3 shiftsలో టీమ్స్ కూడా పెట్టడం జరిగింది.